సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు హైరానా పడుతున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కులగణన రీసర్వే పూర్తయ్యాక చట్టం చేస్తామన్నారాయన. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకు మాత్రం చేసింది ఏమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు కలుపుకొని 56% పైన ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ గారు, మీరు పుట్టుకతో ఓబీసీ, నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను. బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్ళుగా ఏం కార్యక్రమాలు చేసింది? మీరు చేయరు, చేసేవారిని చేయనియరు. నిజంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీరు బీసీల పట్ల మీకెంతైనా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చండి. తద్వారా ఈ దేశంలో బీసీలం మన సంఖ్య ఎంతో తేల్చాల్సిందిగా మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను.